ఏజ్ ఎట్ విచ్ ఈ కార్డియాక్ ఇన్సిడెంట్స్ రావడం అనేది సిగ్నిఫికెంట్గా తగ్గిపోయింది. సో హార్ట్ ఇష్యూ ఇంతకుముందు ఏదైతే 60 ఏళ్ళు పైన ఆర్ మోర్ దెన్ దట్ అనేది హ్యాస్ సిగ్నిఫికెంట్లీ కమ్ డౌన్ టు 40 అండ్ లెస్ దెన్ 40. ఎందుకనండి ఇప్పుడు దాదాపు మీరు అంటున్నట్టు 30 ఏళ్ళ లోపల కూడా మనకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, కార్డియాక్ అరెస్టులు చూస్తున్నాం మనం. సేమ్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఒక మేజర్ హార్ట్ అటాక్ వస్తే దే ఎండప్ ఇన్ టు ఏ సడన్ అరెస్ట్ అండ్ డెత్ అవ్వడం. ఒకటి బేసికలీ మేజర్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్. మేజర్ థింగ్ అమాంగ్ లైఫ్ స్టైల్ అగైన్ 70-80% ఇస్ అవర్ డైట్ అండ్ అవర్ హ్యాబిట్స్ ఆఫ్ స్మోకింగ్ అండ్ అదర్ స్టఫ్. వీళ్ళకి వచ్చేసి దే ఆర్ మోర్ ప్రీడిస్పోజ్డ్ టు హార్ట్ అటాక్స్. అందుకే ఇంతకుముందు ఆ లైఫ్ స్టైల్ డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయింది. ఒక 20 years లోపల సిగ్నిఫికెంట్ డైటరీ హ్యాబిట్స్ మారిపోయినాయి. మోర్ ఆఫ్ ఎ ఫాస్ట్ ఫుడ్, మోర్ ఆఫ్ ఎ జంక్ ఫుడ్, మోర్ క్యాలరీస్ అండ్ లెస్ వర్కౌట్స్. సో వీటి వల్ల ఇది స్ట్రింక్ అవుతుంది. సో కార్డియాక్ ఇన్సిడెంట్స్ తర్వాత చూసుకుంటే మనకి ఇప్పుడు క్యాన్సర్ అనేది ఈజ్ ద నెక్స్ట్ బిగ్గర్ థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. సో ఈ క్యాన్సర్ అగైన్ రిలేటెడ్ టు జీన్స్, పొల్యూషన్, డైట్, ఎవ్రీథింగ్. ఇవన్నీ ఒక ఇప్పుడు మనకి మన కంట్రీనే యాజ్ సచ్ చూస్తే వీఆర్ హ్యావింగ్ ఎన్ ఎపిడమిక్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఒబిసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్, ఇవన్నీ అంటే ఒక మెటబాలిక్ డిజార్డర్ బేసికలీ రిలేటెడ్ టు డైటరీ అండ్ లైఫ్ స్టైల్. దానివల్ల ఒక మెటబాలిక్ ఎపిడమిక్ ఉంది. దానివల్ల వచ్చే ఈ థింగ్స్ డయాబెటీస్ అండ్ ఈజ్ ఈక్వలెంట్ టు హార్ట్ డిసీజ్. అట్లనే అదర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ దిస్ని కంట్రోల్ చేయాలంటే అట్లీస్ట్ ఇప్పుడు హై ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ అప్పర్ ఎకనామిక్ సోషో ఎకనామిక్ వాళ్ళు దే ఆటోమేటికలీ నౌ దే స్టార్టెడ్ రియలైజింగ్ దట్ ఇప్పుడు ఇంతకుముందు ఫుడ్ తినడమే లగ్జరీగా అనేది దే స్టార్టెడ్ కటింగ్ డౌన్ టేకింగ్ ఫుడ్. దే ఆర్ రిఫైనింగ్ వాట్ టు ఈట్, హౌ టు ఈట్ అండ్ అది సూపర్ రిచ్ ఆర్ రిచ్ పీపుల్లో ఇట్ హ్యాస్ కమ్. స్లోలీ ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు మిడిల్ క్లాస్. ఇవన్నీ కూడా వెస్ట్రన్ వాళ్ళు ఆల్రెడీ అడాప్ట్ చేసుకొని మాడిఫై చేసుకున్నారు. మనం స్లోగా ఇన్కల్కేట్ చేసుకుంటున్నాం. ఇట్ ఈస్ కమింగ్. అంటే మనం చాలా వరకు స్టడీస్ కావచ్చు, మిగతా అంశాలు చూస్తున్నాం. హైదరాబాదు కార్డియాలజీ ఏదైతే కేసెస్ ఉన్నాయో దీనికి ఒక హబ్ లాగా మారుతుందని ఎప్పటికప్పుడు మనకు ఒక కాషన్ చెప్తుంటారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా లేని దానికి హైదరాబాద్లోనే ఒక ప్రత్యేక పరిస్థితి ఎందుకు కనిపిస్తుంది? దేశవ్యాప్తం ఉంది. అంటే హైదరాబాద్లో బికాజ్ ఆఫ్ మనకి ఎందుకు ఎక్కువ తెలుస్తుందంటే హైదరాబాద్ ఈజ్ ద హబ్ ఫర్ ఎంటైర్ తెలంగాణకే కాదు, తెలంగాణ, మెజారిటీ ఆఫ్ ఆంధ్ర అండ్ పార్ట్ ఆఫ్ కర్ణాటక, పార్ట్ ఆఫ్ బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర, వీటన్నిటికీ ఒక హెల్త్ కేర్ హబ్ కాబట్టి we see more number of cases and more complex, and science has evolved. Medical field, medical hospitals Hyderabad lo it is they are actually dominating. ఇప్పుడు మనకన్నా ఒకప్పుడు చెన్నై ఆర్ సమ్ అదర్ సెంటర్స్ నుంచి వీఆర్ ఆన్ పార్ ఆర్ బెటర్, సమ్టైమ్స్ బెటర్ దెన్ ఢిల్లీ. సో ఇప్పుడు హెల్త్ కేర్ హెబ్స్లో టాప్ మోస్ట్ చూస్తే ఈజ్ లైక్ ఢిల్లీ. అంటే దానికి ఆన్ పార్ ఇస్ హైదరాబాద్ ఆర్ సమ్టైమ్స్ బెటర్. సో దట్స్ వై యూ సీ సో మెనీ అన్ని కాంప్లెక్స్ కేసెస్, ఇన్ని కార్డియాక్ కేసెస్ ఇక్కడ చూస్తున్నాయి. ఎందుకంటే